డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బ్యాన్ చేసిన గుట్కా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గంగుల కమలాకర్ కు ఎక్కడి నుంచి దొరికిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నిషేధిత గుట్కాను ఇద్దరు మంత్రులు దొంగల్లా తింటున్నారని అన్నారు. క్రేన్ ఒక్కపొడో అయితే దాచుకుని తినాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అది కూడా ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగానే తిన్నారన్నారు. ఇలాంటి సన్నాసులను సీఎం కేసీఆర్ మా మీద మంత్రులుగా రుద్దిండు. ఇలాంటి వారితో బంగారు తెలంగాణ సాధ్యమా అని దాసోజు ప్రశ్నించారు. అంతేకాదు ఈ మంత్రులపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు దాసోజు. తెలంగాణలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈ మంత్రులకు ఎలా దొరికింది? బంధు పెట్టిన గుట్కను తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలా లేదా అంటూ వీడియో విడుదల చేశారు దాసోజు శ్రవణ్. నమస్కారం. చూశారు కదా ఈ వీడియో. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గంగుల కమలాకర్ గారు ఇద్దరు కూడా దొంగల లెక్క ఏ రకంగా బ్యాన్ చేయబడినటువంటి పొగాకు గుట్కా ఏ రకంగా తింటా ఉన్నారు. అదేదో క్రేన్ ఒక్కపొడో లేకపోతే ఇలాచీలో లవంగాలో తింటే దాచుకొని తినవలసిన అవసరం లేదు. స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళు గుట్కా తింటున్నారని చెప్పని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుట్కా? ఎవరిచ్చినారు ఈ గుట్కా? ఈ స్మగ్లర్స్ ఎవరు? ఆ స్మగ్లర్స్ ద్వారా వీళ్ళకి ఎట్లా అందుబాటులో వస్తుంది? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ఈ రకంగా బ్యాన్ చేయబడ్డటువంటి ఒక పదార్థాలు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో జరుగుతూ ఉంటే బయటకు వచ్చి ఈ రకంగా తినేటువంటి పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు మంత్రులు తింటా ఉంటే మూడో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి, యూత్ సర్వీసెస్ మంత్రి, ఆయనను ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నాడు. ఏంది? సిగ్గుపడాలా, నవ్వాలా, ఏడవాలా? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఇటువంటి సన్నాసిగాళ్ళందరినీ మీరు మంత్రులుగా తయారు చేసి మా మీద రుద్దినారు సరే, కానీ ఈ రోజు వీళ్ల వల్ల బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ ఇంత బాహాటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వీళ్ళు చేస్తున్న తప్పులు బహిర్గతం అవుతున్నప్పటికీ కూడా మీరెందుకు చర్యలు తీసుకోవట్లేరు? మీరెందుకు ధృతరాష్ట్రం లెక్క వ్యవహరిస్తా ఉన్నారు?